హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, తెలంగాణ గ్రామీణ DCCBలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గైస్, ఈ నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే తెలుగు చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. నెలకి మనకు 35,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ సొంత జిల్లాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, తెలంగాణలో వివిధ డిస్ట్రిక్ట్స్లో గ్రామీణ సహకార బ్యాంక్స్లో ఖాళీగా ఉండేటువంటి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, మనకు వివిధ డిస్ట్రిక్ట్స్ అన్నాను కదా. సో ఏ డిస్ట్రిక్ట్స్లో ఇక స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయో కనుక చూసుకున్నట్టయితే సో మనకు హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా మహబూబ్ నగర్, మెదక్, వరంగల్లో అయితే ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. గైస్, తెలంగాణలో ఉండేటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏదైనా ఒక్క డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అఫెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు అన్ని నోటిఫికేషన్స్కి అంటే అన్ని జిల్లాల్లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్లో కూడా డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ అనమాట. కాకపోతే వేకెన్సీస్ మాత్రమే చేంజెస్ అయితే ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మిగతావి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ కావచ్చు, అదేవిధంగా స్టార్ట్ డేట్ కావచ్చు, ఎండ్ డేట్ కావచ్చు, క్వాలిఫికేషన్స్ కావచ్చు, అన్నీ కూడా సేమ్ అనమాట. సో కాబట్టి నేను ఏదైనా ఒక్క డిస్ట్రిక్ట్ సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మిగతావి మీరు వేకెన్సీస్ చూసుకొనేసి ఆయా డిస్ట్రిక్ట్స్కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి కనుక చూసుకున్నట్టయితే సో ద హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక నోటిఫికేషన్స్కి 18th అక్టోబర్ నుంచి 6th నవంబర్ వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అది కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర అయితే చూడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 18th అక్టోబర్ నుంచి 6th నవంబర్ వరకు కూడా మీరు ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ 2025 అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ కేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క హైదరాబాద్ డిస్టిక్లో సో వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. సో జనరల్లో వచ్చేసి మనకు 21 అయితే ఉన్నాయి. అదేవిధంగా ఉమెన్స్కి వచ్చేసి 11 పోస్టులను అయితే వీళ్ళు రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో ఈ విధంగా మనకు 32 వేకెన్సీస్ అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యొక్క స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్కి శాలరీస్ కనుక చూసుకున్నట్టు గైస్, మీకు స్టార్టింగ్ శాలరీనే 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ శాలరీస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. 35 నుంచి మనకు 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనకు అదర్ అలవెన్సెస్ అదేవిధంగా ప్రీ రిక్విజైట్స్ ఆర్ అడ్మిసబుల్ యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ది బ్యాంక్. సో మనకు అలవెన్సెస్ అదర్ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ ప్రకారం అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి వచ్చేసి సో ఇక డిస్ట్రిక్ట్ వాళ్ళు అంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏదైనా ఒక డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేటివిటీ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక అన్ని నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 30 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ మనకు స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే SC, ST అదేవిధంగా BC అదేవిధంగా EWS క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ SC, ST, BC, EWS కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 15 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. వచ్చేసి ఇక అన్ని నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి
చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అని కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. దీంతో పాటు మీకు ప్రొఫిషియెంట్గా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ చూడండి ఎసెన్షియల్ ప్రొఫిషియన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలండి. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్గా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక అన్ని నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అనమాట, 500 రూపీస్. మిగతా వాళ్ళు ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి అప్లికేషన్ ఫీతో పాటు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇక అప్లికేషన్ ఫీ అనేది పే చేసేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటుంది గైస్ ఈ యొక్క స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్లకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంగ్లీష్లో మనకి యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టు సో ఇక్కడ చూడండి మనకు జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి మనకు 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 30 మార్క్స్ అనమాట. 20 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకు పార్ట్ బిలో వచ్చేసి అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్కి సంబంధించి మనకు 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 10 మార్క్స్ అనమాట. సో దీనికి కూడా సేమ్ 20 మినిట్స్ అయితే టైం అయితే కేటాయించడం జరిగింది ఈ రెండింటికి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 40 మార్క్స్కి. అదేవిధంగా 30 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది 40 మార్క్స్ అనమాట. 35 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనమాట. 35 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. సో టోటల్గా మనకు 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ అనమాట. 120 మినిట్స్ టైం అయితే మనకు డ్యూరేషన్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ అలాగే మనకు యొక్క ఆన్లైన్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 ఆర్ 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అయితే ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో వన్స్ మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇక హాల్ టికెట్లోనే వెన్యూ డేటు అదేవిధంగా సెషన్ ఫర్ ఎగ్జామినేషన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టికెట్ వచ్చినప్పుడే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా తెలుస్తాయి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకునేసి రెడీగా పెట్టుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో స్కాన్ దేర్ అంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు ఫోటోగ్రాఫ్ ఎంత ఎంబీలో ఉండాలి, అదేవిధంగా సిగ్నేచర్ ఏ పెన్తో అంటే ఏ ఇంక్తో చేయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ షుడ్ బి ప్రాపర్లీ స్కాన్డ్ అండ్ నాట్ స్మగ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ప్రాపర్గా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యొక్క టెస్ట్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో సో అది కూడా మీరు ఇంగ్లీష్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదర్ లాంగ్వేజెస్లో అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసుకుని దగ్గర పెట్టుకునేసి మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి గైస్.
సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు క్లిక్ హియర్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ DCCBS అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది అనమాట. సో రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ఉన్నాయి, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి గైస్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో మీరు ఆల్రెడీ యొక్క జాబ్స్కి అప్లై చేసుకున్నట్టయితే ఇదివరకే మీరు సింపుల్గా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్న వాళ్ళైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో మీకు ఇలా నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏ డిస్ట్రిక్ట్స్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్ అండ్ దీంతో పాటు మనకు ఖమ్మం, మెదక్ అండ్ అలాగే వరంగల్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేసుకోవాలో సో ఇక్కడ డిస్ట్రిక్ట్ పైన అయితే ఇక్కడ క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ ఇన్ఫో అంతా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ ఎంత ఎంబీలో అప్లోడ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే ఉంది. సో దాన్ని మీరు ఫాలో అయిపోయి ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పేసి. తర్వాత వచ్చేసి మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి, ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి చివరిలో మీ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా మీరు అప్లికేషన్ ఫీ పే చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ అయితే మీరు పే చేసేసి చివరిలో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. మీకు ఏ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్కి ఎలిజిబుల్లో సో ఇక్కడ డిస్ట్రిక్ట్స్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మనకు అన్ని డిస్ట్రిక్ట్స్లో సేమ్ నోటిఫికేషన్ అనమాట, కాకపోతే వేకెన్సీస్ అయితే డిఫరెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు కరీంనగర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కనుక చూసుకున్నట్టే టోటల్గా మనకు 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా జనరల్ వాళ్ళకి వచ్చేసి 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. మిగతా డీటెయిల్స్ అన్ని సేమ్ అండి. అదేవిధంగా ఖమ్మం డిస్ట్రిక్ట్లో కనుక చూసుకున్నట్టే టోటల్గా మనకు 99 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో జనరల్ వచ్చేసి 66, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్లో కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో జనరల్ వాళ్ళకి 6, ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 14 వేకెన్సీస్ వచ్చేసి మనకు జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీలోకి వచ్చేసి 12 వేకెన్సీస్, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ వేకెన్సీస్ మాత్రమే చేంజెస్ అయితే ఉన్నాయండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఏదైతే మీకు ఫస్ట్ నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అవే డీటెయిల్స్, అదేవిధంగా సేమ్ అప్లికేషన్ ప్రాసెస్, సేమ్ అప్లికేషన్ ఫీ అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఏ డిస్ట్రిక్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ డిస్ట్రిక్ట్స్కి మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ పైన ఉంది కదా. సో ఇక క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేసి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు చెక్ చేసుకునేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. ఇక నోటిఫికేషన్స్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి గైస్. మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి, 100% నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.